డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ టాప్ 3లో నిలిచింది ఎందులో అనుకుంటున్నారా? క్రిమినల్ కేసులో. అవును, అది కూడా మంత్రులు ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసులు. 17 మంది మంత్రుల్లో 10 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక ప్రకటించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో దేశంలోనే తెలంగాణ టాప్ 3లో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 17 మంది మంత్రులు ఉండగా వారిలో 13 మంది అంటే 76% మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారే. 17 మంది మంత్రుల్లో 10 మంది అంటే 59% మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగు చూసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల్లో తమిళనాడు 85%, హిమాచల్ ప్రదేశ్ 78%తో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో మహారాష్ట్ర 65%, జార్ఖండ్ 64%, తెలంగాణ 59%తో వరుసగా 3 స్థానాల్లో నిలిచాయి. సీఎం కేసీఆర్ పై 64, మంత్రి హరీష్ రావుపై 41 కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న వారంతా కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 558 మంది మంత్రులు ఉంటే వారిలో 486 మంది అంటే 87% మంది మంత్రులు కోటీశ్వరులే. మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మంత్రులతో పాటు ఏపీలో 26 మంది మంత్రుల్లో 24 మంది అంటే 92% మంది మంత్రులు కోటీశ్వరులు ఉన్నట్లు తేలింది. కేరళలో 18 మంది మంత్రుల్లో 12 మంది మాత్రమే కోటీశ్వరులని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మంత్రుల్లో అత్యంత ధనవంతుల టాప్ 10 జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచే 4 ఉన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రులు విడదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టాప్ 10లో ఉన్నారు.